హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు సండే కదా, హ్యాపీ సండే అందరికీ. ఇంకా హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ చుట్టాలు వచ్చారు కాబట్టి ఇంకా చికెన్ ఈ పైన చికెన్ అవుతుంది, ఈ పైన మటన్ అవుతుంది. రైస్ కుక్కర్లో బగారా రైస్ అయింది. ఇంకా ఈవినింగ్ అయితే చపాతీలు పూరి అట్లా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడైతే పేలాలతో తింటామని చెప్పినాం కదా మేము. నాన్ వెజ్ తెలంగాణలో ఎక్కువ పేలాలతో తింటారనమాట. ఇంకా గారెప్పలు చేసుకున్నాం కదా మొన్న, గారెప్పలతో కూడా చికెన్ మటన్ తింటామన్నమాట. సో సండే మార్నింగ్ అయితే ఇట్లా అయిపోతుంది. మార్నింగ్ అయితే ఛాయ్లో అప్పాలు వేసుకొని తిన్నాము. అంటే ఎవరన్నా డేని ప్లాన్ చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్తున్నాను అనమాట. ఇంకా చికెన్ అయితే చికెన్లో స్పెషల్గా చేసిన అనమాట. మళ్ళీ చికెన్ మటన్. ఇప్పుడే కొన్ని వాటర్ యాడ్ చేసిన, ఇది ఉడకాలి. ఇంకా ఇదనమాట. ఒక ఫోటో తీసుకున్నా. ఇంకా చెప్పండి. అయితే కొన్ని బ్లాగ్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. చాలా బ్లాగ్స్ ఉన్నాయి. ఇంకా నేను సంక్రాంతి పొంగల్ బ్లాగ్స్కి ఇట్లా ఏం పెట్టలేదు. అయితే ఎడిటింగ్ చేద్దామంటే నాకు అసలు టైం కుదురుతలేదు. విలేజెస్ తిరుగుడు అవుతుంది. నెక్స్ట్ ఇంటికి వచ్చినా కానీ కొన్ని వేరే పనులు ఉన్నాయన్నమాట. దానికోసం తిరుగుడు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను పాస్పోర్ట్ వీడియో ఒకటి మీకోసం చేసిన అనమాట. పాస్పోర్ట్ కోసం మనం వెళ్తే ఏమేమి మనకు అడ్డంకులు వస్తాయి అంటే, ఇప్పుడు నాకు పాపకి మా ఆయనకి పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాం. మా ఇద్దరిది ఓకే, పర్లేదు, వచ్చేసింది. స్ట్రెస్ట్ అయితే ఆగిపోయింది అనమాట. దానికోసం పాస్పోర్ట్ ఆఫీస్లో ఏమేమి చేయాల్సి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాం, ఎవరెవరిని కలిసినాం, అదంతా ఒక వీడియో చేసిన అనమాట. ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎవరైతే పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా ఆగిపోయింది ఏదైనా ప్రాబ్లం వల్ల అని, వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట నేను చేసే వీడియో. నెక్స్ట్ అయితే ఒక వీడియో పెడతాను. ఇంకోటి సంక్రాంతికి సంబంధించిన శ్రేష్ఠ భోగిపల్లి వీడియో పెట్టలేదు. ముగ్గులు ఏ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదు గైస్. డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను 2-3 days లోపలనే. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంటర్వ్యూ అన్నాను కదా, ఆ ఇంటర్వ్యూతో కాళ్ళకు మళ్ళీ రీకాల్ రాలేదు. అంటే ఎవరికి రాలేదంట, నాతో పాటు వెళ్ళిన వాళ్ళకి. సో నెక్స్ట్ 2-3 daysలో మళ్ళీ అది కూడా ఉండొచ్చు అనమాట. సో అది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ శ్రేష్ఠ అయితే రిపబ్లిక్ డే కదా, స్కూల్కి పంపించడం చాలా బాగా రెడీ అయింది. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నాను. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలంటే, ఎట్లాగో చుట్టాలు వచ్చినప్పుడు సండే కాబట్టి లేట్గా చేస్తారు. సో ఫస్ట్ మనం కిచెన్లో పని అయితే ఫినిష్ చేసుకోవాలి. ఒకవేళ ఇల్లు పెద్దదైతే వాళ్ళు బెడ్రూమ్లో పడుకుంటారు. నార్మల్ అయితే హాల్లో బెడ్రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. మా ఇంట్లో అయితే చుట్టాలు ఎక్కువనే ఉంటారు. అయితే నేనేం చేస్తాను, ఫస్ట్ బయట ఊడ్చేసి చల్లేసుకొని అది ప్రిపేర్ చేసేసుకొని బయట కలకుండా, తర్వాత కిచెన్లో అయితే చేయాల్సిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సంబంధించి అన్నీ వేసేసుకుంటాను. ఇంకా వాళ్ళు 10కి అట్లా వేసేస్తారు కదా, తర్వాత హాల్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఏం చేస్తానంటే నెక్స్ట్ ఇట్లా నాన్ వెజ్ ప్లానింగ్ అయితే చేసుకుంటాను. అంటే వితిన్ టైంలో మనము అన్ని చుట్టాలని మేనేజ్ చేసుకోవాలి. మా ఇంట్లో టీలు అయితే ఘోరంగా ఉంటాయి కదా, విపరీతమైన టీలు టీలో తాగుతారనమాట. ఇంకా వాళ్ళకి 2-3 hours ఒకసారి టీ పెట్టియాలి. అవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూడండి, ఒక పైన చికెన్ వేసిన, ఒక పైన మటన్ వేసిన. మటన్ వేయకముందుకు చికెన్ ముందు వేసుకొని, తర్వాత నేను బగారాకి రైస్ కోసం అయితే పోపు పెట్టేసుకున్నా. దాన్ని నింపేసుకొని మళ్ళీ మటన్ పొయ్యి మీద వేసుకున్నా. మటన్ పొయ్యి మీద వేసే ముందే నేను చికెన్లోకి హాట్ వాటర్ కావాలి కదా, చికెన్ మటన్లోకి అది కాగబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. ఇట్లా 2 పొయ్యిలే ఉన్నప్పుడు ఇట్లా మేనేజ్ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ పొద్దు లేవగానే పాలు చాయ్ అయితే పెట్టేసుకున్నాం. మళ్ళీ తర్వాత లేచిన వాళ్ళకి తర్వాత పెట్టాల్సి ఉంటుంది కదా, అది మేనేజ్ చేసుకోవచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ తర్వాత. ఈ విధంగా టైంని అయితే మేనేజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది చుట్టాలు వచ్చినా కానీ. ఇంకా నా వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నాకు చాలా యూజ్ ఉంటుంది గైస్. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇట్లా మార్చుకోండి, అట్లా మార్చుకోండి, సజెషన్స్ కూడా ఇవ్వండి. నేను ఈరోజు కూడా చికెన్లో ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం అయితే బాదం కాజు పౌడర్ మనం తయారు చేసుకున్నాం కదా, అది యాడ్ చేసిన అనమాట. మా హస్బెండ్ అయితే ఇప్పుడే టేస్ట్ చేసిండు, సూపర్ ఉందని చెప్పేసి అనమాట. సో మీరు కూడా ఇట్లా ఈ ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. బాయ్.